అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ జయగురుదత్త ఎస్విఎస్. చందమామ కథలను వినాలంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా పేరు విజయశ్రీ. ఈరోజు చందమామ కథల్లో అత్తా కోడళ్ళ కథలు అనే చక్కని చందమామ కథ నుండి విందాం. అనగనగా ఒక ఊళ్ళో ఒక అత్తగారు, నలుగురు కోడళ్ళు ఉండేవాళ్ళు. అత్తగారిని చూస్తే కోడలకు చాలా భయం. ఇట్లా ఉండగా పెద్ద కోడలికి చెరుకుగడ తిందామని ఉండేది. చిన్న కోడలికి చలిమిడి తినాలని ఉండేది. మూడో కోడలికి అరిసెలు తినాలని ఉండేది. నాలుగో కోడలికి పరమాన్నం తినాలని ఉండేది. చేసుకుందామంటే అత్తగారు కోప్పడుతుందని, అత్త లేనప్పుడు చేసుకుందామని సమయం కోసం వేసి చూస్తున్నారు. ఒక రోజున అత్తగారు పొలం వెళ్ళింది. అప్పుడు పెద్ద కోడలు, అత్తయ్య పొలం వెళ్ళింది, మనకు కావలసినవి త్వరగా చేసుకుందాము అంది. సరే అంటే సరే అనుకున్నారు. ఎవరికి కావలసిన వారు తెచ్చుకొని తినబోతూ ఉండగా అత్తగారు వచ్చింది. ఆవిడ చూస్తుందని ఎవరు చేసుకున్న వారు దాచుకున్నారు. అత్తయ్య గారు చూచి చూడనట్లు ఊరుకున్నది. కోళ్ళు ఆగలేక, అత్తయ్య అప్పుడా వచ్చారేం అని అడిగారు. అప్పుడు అందుకు ఆమె ఇలా చెప్పింది, నేను పొలం పోతూ ఉంటే చెరుకుగడ అంత పాము కనిపించింది. చలిమిడి ముద్దంత రాయి విసిరాను. అరిసెంత పడగిప్పింది. పరమాన్నంలాగా నా ఒళ్ళు పొంగిపోయింది అని ఆయాసపడుతూ చెప్పింది. కోడళ్ళు సిగ్గుపడి ఎవరి భాగంలోని వాళ్ళు అత్తగారికి కూడా పంచిపెట్టారు. అంతా ఆనందంతో తిన్నారు. విన్నారు కదండి. ఇటువంటి చక్కని చందమామ కథలు వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో చక్కని చందమామ కథలు వినాలంటే ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, లైక్ చేయండి. అలాగే మేము చెప్పిన చందమామ కథలు నచ్చాయంటే షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.